Looking at international update, Brazil మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారోకు అక్కడి సుప్రీంకోర్టు 27 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2022 ఎన్నికల సమయంలో ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తూ కుట్ర చేసినందుకు సుప్రీంకోర్టు శిక్ష విధించింది. ఇది బ్రెజిల్ చరిత్రలోనే సంచలన పరిణామం. బ్రెజిల్ చరిత్రలో ఎన్నో కుట్ర ప్రయత్నాలు జరిగినప్పటికీ తొలిసారిగా మాజీ అధ్యక్షుడు బోల్సనారోతో పాటు అతని సన్నిహిత వర్గాన్ని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. 5 న్యాయమూర్తుల బృందంలో 4 శిక్ష విధింపునకు ఓటు వేశారు. కోర్టు రికార్డుల ప్రకారం బోల్సనారో తన అనుచరులతో కలిసి ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలి అని, సుప్రీంకోర్టును రద్దు చేసి సైన్యానికి పూర్తి అధికారాలు ఇవ్వాలి అని పథకం వేశారు. అంతేకాదు అధ్యక్షుడిగా ఎన్నికైన లూయిస్ ఇనాసియో లులా సిల్వాని హత్య చేయాలి అని కూడా కుట్ర రచించారు అని బలమైన ఆధారాలు లభించాయి. 70 ఏళ్ల బోల్సనారోకు 27 ఏళ్ల 3 నెలల పాటు జైలు శిక్ష విధించారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన న్యాయవాదులు గృహ నిర్బంధం కోరే అవకాశం ఉంది. ఈ తీర్పుతో బ్రెజిల్ అమెరికా సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది బ్రెజిల్కు తీవ్రమైన ఎదురుదెబ్బ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెరికా బ్రెజిల్ మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బ్రెజిల్ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు 50% సుంకాలు విధించారు. అమెరికా నుంచి భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. And I don't see that happening. Actually, as a man, a very outstanding man, I think it's a terrible thing. Very terrible. I think it's very bad for Brazil. ఇదిలా ఉండగా తాను రాజ్యాంగం పరిధిలోనే వ్యవహరించాను అని, హత్య కుట్ర గురించి తనకు తెలియదని బోల్సనారో వాగ్మూలమిచ్చారు. అయితే కోర్టుకు సమర్పించిన సాక్ష్యాలు, ఆధార పత్రాలు, సాక్షుల వాగ్మూలాలు అన్నీ ఆయన నేరాన్ని స్పష్టంగా చూపించాయి. ఈ తీర్పు తర్వాత బోల్సోనారో అనుచరులు దేశవ్యాప్తంగా భారీ నిరసనలు చేస్తున్నారు. మీడియా సర్వేల ప్రకారం దాదాపు 40% ప్రజలు ఈ కేసు అన్యాయమని నమ్ముతున్నారు. అయినా కూడా ఈ తీర్పు ఆయన్ను జీవితాంతం ప్రజా ప్రతినిధి పదవులకు అనర్హుణ్ణి చేస్తుంది. 1964 నుంచి 1985 వరకు సైనిక నియంతృత్వం పాలనను అనుభవించిన బ్రెజిల్ మరోసారి ఆ చీకటి దశలోకి జారిపోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఈ తీర్పు తర్వాత లాటిన్ అమెరికాలోనే కాకుండా అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా పెద్ద ప్రకంపనలు రానున్నాయి.